సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా. 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులు అన్ని కలిపి. కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చేయాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలి. వారు ట్విట్టర్ లో చాలా ఎక్స్పర్ట్స్. ట్విట్టర్ అంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు, సంతోషం. వారి ట్విట్టర్ లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారా అంటే ఐహెచ్పి కంపెనీ సెబీకి 20% మాకు ఈ వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు. ఐహెచ్పి కంపెనీ ఏఎంఆర్ జేబీలో ఏఎంఆర్ సోదా మాకు 20% సేవ్ ఉంది. ఈ ఐహెచ్పి కంపెనీ అనేది ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వర్క్లు ఏమన్నా వస్తే సెబీకి ఇంటిమేట్ చేస్తుంది. వారు చేసేటప్పుడు 20% ఉందన్నారు. కేవలం ఐహెచ్పికి ఉన్న వాల్యూ 20%. మిగతాది మొత్తం ఆ సుజన్ రెడ్డికి ఇచ్చాడు. వాళ్ళ బావమరిదికి ఇచ్చి ఆ డబ్బంతా పోగు చేసుకున్నాడు. అబ్బా, రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూలా, ఎమ్మటే దించేస్తున్నా, నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని పగట కలలకు అంటున్నారు. నువ్వు చెప్పేదేంటి 20% ఐహెచ్పికి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు. వాళ్ళ జేబీలో పెట్టిన షేరు 20% అఫీషియలే. దాంట్లో నువ్వు కనుక్కొని ట్విట్టర్ లో పెట్టేదేంటి? నువ్వు కనుక్కుందేంటి? ట్విట్టర్ లో పెట్టేదేంటి? 8,888 కోట్ల ఇంకెక్కడిది? దాంట్లో 8,888 కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ? వారి బావమరిది ఏంటి? పొద్దున్న లెగిస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి ప్యాకేజీ 7 లో 1150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్. ఆ సుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమరిదని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం
నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అని నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ, టెండర్ పిలిచిన వాల్యూ కానీ